నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలను మాత్రమే టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్సీలని 6 ఎమ్మెల్సీని ఒకేసారి టార్గెట్ చేసి పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. అది కూడా అర్ధరాత్రి సమయంలో. నిన్న అర్ధరాత్రి సమయంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రావడమే పార్టీ కండువాలు కప్పుకున్నారు 6 ఎమ్మెల్సీలు. సో అంటే ఇటీవలే 2 రోజుల క్రితం దగ్గరగా 2 సార్లు కూడా సమీక్ష నిర్వహించి అది ఎవరైతే నాయకులు ఉన్నారో పార్టీ నాయకులు, ముఖ్య నాయకులతో కేసీఆర్ గారు భేటీ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సూచించారు, ఖచ్చితంగా మనం బలపడుతున్నాం, ఎవరు కూడా పార్టీ మారే ఆలోచన పెట్టుకోవద్దని చెప్పడం జరిగింది. కానీ కనీసం అతి కొద్ది రోజుల్లోనే, కొన్ని గంటల్లోనే పార్టీ మారడం అనేది నిజంగా కూడా ఒక పార్టీ పరంగా కూడా చాలా బిగ్ షాక్ లాగా కనపడుతుంది. ఎందుకంటే 6 ఎమ్మెల్సీలు దగ్గర ఒకేసారి పార్టీని మారడం అనేది నిజంగా కూడా ఇది బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, లేదంటే కేసీఆర్కి కావచ్చు, గట్టి షాక్ లాగా కనపడుతుంది. సో ఇప్పటిదాకా చూసుకున్న ప్రకారం అయితే దగ్గరగా 6 ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా పార్టీ మారడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే అండి, అది కూడా ఇదివరకు ఎప్పుడైనా కూడా గతంలో కూడా ఎప్పుడైనా కానీ అధికారులు నైట్ బదిలీలు జరిగే పరిస్థితి, కానీ పార్టీలు మారడం కూడా నైట్ బదిలీ అనేది నాకు తెలిసి మొదటిసారి జరిగింది అనుకోవచ్చు. సో అంటే ఎవరైతే పార్టీ మారారో వాళ్ళ పేర్లు ప్రస్తుతం మనం చూద్దాం. ఎవరెవరు ఏ నాయకులు అయితే పార్టీ మారారో. కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్సీల పేర్లు చూసుకుంటే బసవరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాదరావు, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం. సో వీళ్ళు 6 కూడా నైట్ హుటాహుటిన పార్టీ మారడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఎవరైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సమక్షంలో పార్టీ మారడం జరిగింది. పార్టీలు కండువా కప్పుకోవడం జరిగింది. సో మరిన్ని అంటే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, అంటే రాజకీయంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, దీని మీద బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.